సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ మోడల్ అండ్ వర్క్. సో టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్, వాట్ యు మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్, వాళ్ళు కూడా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్సే. టెస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒకసారి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతున్నాయి, ప్రాపర్గా పోస్ట్ అవుతున్నాయా లేదా, వెండర్ మాస్టర్స్, కస్టమర్ మాస్టర్ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా ప్రాపర్గా క్రియేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు. రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయో చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పోస్ట్ ఐఎమ్ సారీ. సో ఎంట్రీ పోస్ట్ చేసి ప్రాపర్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయా లేదా, ప్రాపర్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. 1 minute. Testing project, 1 minute. సో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, కేర్ఫుల్గా ఇది మొత్తం చదవాలి. ఇది చదివితే మీరు మీ రెజ్యూమ్లో 1 year టెస్టింగ్లో పనిచేసినట్లు, లేదంటే టెస్టింగ్లో 1 or 2 years, మీ ఇష్టం. మీకున్న నాలెడ్జ్ని బేస్గా చేసుకుని అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో టెస్టింగ్ ప్రాజెక్ట్. సో ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ అండి. ఈసీసీ అయినా S/4HANA అయినా సరే బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీలో చేసినా S/4HANAలో చేసినా ఇలానే ఉంటుంది. సో టెస్టింగ్ అనేది రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. రియలైజేషన్ ఫేస్ మనకి ఇంతకుముందు ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేశాం కదా. సో వాటిలో మనకి స్టేజెస్ ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి స్టేజెస్ ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అలాగే S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్, ఈ స్టేజెస్ ఉన్నాయి. సో వీటిలో రియలైజేషన్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ రియలైజేషన్ ఫేస్లో ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. రియలైజేషన్ ఫేస్ అంటే ఏంటి? ఎక్స్ప్లోర్ లేదంటే బ్లూ ప్రింట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏ స్టేజ్ వస్తుంది? రియలైజేషన్. సో రియలైజేషన్ స్టేజ్లో మనకి ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేస్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ లేదంటే ఎస్ఆప్ మెథడాలజీ. సో రియలైజేషన్ ఫేస్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనే చేసేదాన్ని ఏమంటారు? టెస్టింగ్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాము. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఎక్కడ చేస్తాము?
ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ లేదంటే ప్రతి కస్టమైజేషన్ ఎలా వర్క్ అవుతుందనేది ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు? ఎలా చేయగలుగుతారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? మాస్టర్ డేటా క్రియేషన్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, అసెట్ మాస్టర్ ఇవన్నీ ప్రాపర్గా క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు, డిఫరెంట్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా డాక్యుమెంట్స్ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. రిపోర్ట్ జనరేషన్, సో రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఎస్ఏపిలో ఏ డైమెన్షన్స్లో చేస్తారు? డిఫరెంట్ డైమెన్షన్స్లో డేటాని రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం. బిజినెస్ ఏరియా లెవెల్, కాస్ట్ సెంటర్ లెవెల్, ప్రాఫిట్ సెంటర్ లెవెల్, సెగ్మెంట్ లెవెల్, లాంగ్వేజ్ వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్. సో డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనము ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీస్తారు. ఆ స్క్రీన్ షాట్ని ఏం చేస్తారు? రిజల్ట్ డాక్యుమెంట్లో లేదంటే టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ఐఎమ్ సారీ. సో స్క్రీన్ షాట్ తీస్తారు, ఎంట్రీ పోస్ట్ అయ్యింది లేదంటే పోస్ట్ అవ్వలేదు, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇమేజ్ చెక్ చేద్దాం. సో క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తాం, 300లో టెస్టింగ్ చేస్తాం, 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది, 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. 100, 300, 400, 500 ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. 100లో ఏం చేస్తారు? 100లో కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేస్తారు, టెస్టింగ్ కదా. 100లో ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేస్తారు. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్గా జరిగినాయా లేదా 300లో టెస్టింగ్ చేస్తారు. 300లో టెస్టింగ్ చేస్తారు, 400లో కూడా టెస్టింగ్ చేస్తారు, 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. అంటే 300, 400, 500 ఈ క్లయింట్స్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో కూడా టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో టెస్టింగ్ చేస్తారు, వీళ్ళెవరు? క్లయింట్ లెవెల్ అంటారు. క్లియర్ కదా? అర్థమైంది కదా? 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఎవరు? 500లో టెస్టింగ్ చేసే వాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్, క్లయింట్ లెవెల్లో చేస్తారు. అర్థమైందా? ఈ ఇమేజ్లో ఏం చెప్పాను అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమైంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? సో వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, టెస్టింగ్. మాస్టర్ డేటా క్రియేషన్, టెస్టింగ్. రిపోర్ట్స్ క్రియేషన్, టెస్టింగ్.
whatever activities you did in SAP EG access screen, this is called testing. సో SAP EG యాక్సెస్ స్క్రీన్ లో లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏమైతే యాక్టివిటీస్ జరుగుతాయో అవన్నీ కూడా కన్సల్టెంట్ అనేవాళ్ళు 300 లో చేస్తారు. ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేస్తారు, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అనేవి బాగా చేయలేదు, కరెక్ట్గా చేయలేదని అర్థం. మాస్టర్ డేటా క్రియేట్ అవ్వలేదంటే కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా లేవని అర్థం. ఇట్లా ప్రతి దానికి కూడా టెస్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. SAP EG యాక్సెస్ స్క్రీన్లో ఎండ్ యూజర్ చేసే ప్రతి యాక్టివిటీ కూడా, అంటే ప్రొడక్షన్ సర్వర్లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ముందుగానే కన్సల్టెంట్ అనేవాళ్ళు టెస్ట్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు, GL మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ప్రాపర్గా జరిగిందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అంటారు దీన్ని. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి. వెయిట్ అంత ఫుల్ డౌన్కి వెళ్ళి ఇంకా ఉంది కదా, వెయిట్ ఈ పాయింట్ చూద్దాం. ఇది చూడండి. SAP EG access screen, we will do master data. In the SAP EG access screen, we will do master data creation, document entry posting, and reports reporting. So master data creation, document entry posting, and reporting, these three activities is depends on the testing. సో ఈ 3 యాక్టివిటీస్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయటం, మాస్టర్ డేటా క్రియేట్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం, దిస్ 3 types ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టెస్టింగ్. Those 3 types of activities are called as a testing. So master data create చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం, ఈ ప్రాసెస్ ఏమంటారు? టెస్టింగ్ అంటారు. డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ రియలైజేషన్ ఫేజ్లో చేస్తారు. ఇవన్నీ కూడా రియలైజేషన్ ఫేజ్లో చేస్తారు. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. సో 8 types ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది. 8 types ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది. ఫస్ట్ వన్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ or individual module testing. Unit testing will do the development server. సో డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. ఏ నెంబర్లో చేస్తారు? క్లయింట్ నెంబర్, ఏ నెంబర్? డెవలప్మెంట్ సర్వర్లో టెస్టింగ్ ఏ క్లయింట్లో జరుగుతుంది? 300. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్, అప్రిషియేట్. 300లో జరుగుతుంది. సో యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. యూనిట్ టెస్టింగ్ అంటే ఇండివిజువల్ సబ్ మాడ్యూల్. SAP FICO అనేది ఒక మాడ్యూల్, అందులో R2R ఒక సబ్ మాడ్యూల్, GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R2R రికార్డ్ టు రిపోర్ట్ ఒక సబ్ మాడ్యూల్, P2P ఒక సబ్ మాడ్యూల్, ప్రొక్యూర్ టు పే, O2C ఆర్డర్ టు క్యాష్ ఒక సబ్ మాడ్యూల్. ఇవన్నీ కూడా ఏంటి? సబ్ మాడ్యూల్స్. SAP FICOలో సబ్ మాడ్యూల్స్. R2R ఒక సబ్ మాడ్యూల్, P2P ఒక సబ్ మాడ్యూల్, తర్వాత O2C ఒక సబ్ మాడ్యూల్. R2R అంటే GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. P2P అంటే అకౌంట్ పేయబుల్ ఉంది కదా, అది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీవబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. యూనిట్ టెస్టింగ్, యూనిట్ అంటే ఏంటి? R2R ఒక యూనిట్, P2P ఒక యూనిట్, O2C ఒక యూనిట్. R2R అనేది ఒక యూనిట్, P2P ఒక యూనిట్, O2C అనేది ఒక యూనిట్. ఇట్లా
సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా R2R, P2P, O2C. ఇట్ ఈస్ యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి మేజర్గా. సో R2R అంటే మీనింగ్ ఏంటి? R2R లో ఏమేమి టెస్ట్ చేస్తారు? ఫస్ట్ వన్ GL అకౌంట్ క్రియేట్ చేస్తారు. GL మాస్టర్ క్రియేట్ చేస్తారు. ప్రాపర్గా క్రియేట్ అవుతుందా లేదా. నెక్స్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్లో చేస్తారు. తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తారు. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FS10N GL బ్యాలెన్సెస్. తర్వాత F.01 SAP1 లో రిపోర్ట్ జనరేట్ చూస్తారు. ఇది ఒక సబ్ మాడ్యూల్. క్లియర్ కదా? అది నెక్స్ట్ ఏపీ టెస్టింగ్. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, P2P ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ వెండార్ క్రియేట్ చేస్తాం. XK01 లేదంటే FK01. అది S/4HANA అయితే BP ద్వారా క్రియేట్ చేస్తాం. XK01, FK01 ECCలో వాడతాం. XK01, FK02 ఈ S/4HANAలో పనిచేయవు. ఏం ఉపయోగిస్తాం అక్కడ? BP బిజినెస్ పార్ట్నర్ ఉపయోగిస్తాం. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తాం. క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? F-53లో చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ F-53 అనేది మాన్యువల్ క్లియరింగ్. F110 అనేది APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేశాం కదా, APP రన్ F110లో చేస్తాం. అంటే థౌజండ్స్ ఆఫ్ ది వెండార్స్ ఇన్వాయిసెస్ అనేవి ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తాం. FBL3N FBL1N FBL1N ఇక్కడ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? ఇది SAP1 F.01 T కోడ్లో కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఐడియా ఉందా లేదా? ఉంది సార్. అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏపీ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్. సో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేయటం. XD01, FD01. తర్వాత BP ద్వారా S/4HANA అయితే BP కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-28. తర్వాత కస్టమర్ రిలేటెడ్ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేయటం. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FD10N కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే, F.01 SAP1 T కోడ్లో రిపోర్ట్ జనరేట్ చేయటం. సో దీని అంతా ఏమంటారంటే వీటిని యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్. సో GL అనేది ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్. దీన్ని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ is nothing but cross module testing or cross system testing. సో FI to MM ఇంటిగ్రేషన్ చేస్తారు, FI to SD ఇంటిగ్రేషన్ చేస్తారు. AT కోడ్లో చేస్తారు. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI to MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. VK01లో FI to SD ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ కోర్స్. మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఈ రోజే ప్రింట్ అవ్వాలి. నిద్రపోయే టైంలో లేపడినా చెప్పాలి. టీ కోర్స్ FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK01 టీ కోడ్. సో ఇట్లా FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేస్తారు? సార్ FI అండ్ SD ఇంటిగ్రేషన్ VKOA అనుకుంటా సార్. VKOA కరెక్ట్. సారీ FI to SD ఇంటిగ్రేషన్ VKOA. అవునవును. FI to SD కదా.
ఎస్ సార్. ఎస్ సార్. వీకే ఓఏ కరెక్టే, అవునవును కరెక్ట్. వీకే ఓఏ కదా, ఓఏ ఇవ్వండి, కరెక్టే. ఇది రాంగ్ ఉంది, కరెక్ట్. ఎవరు ఎవరు ఐడియా ఉన్నట్టుంది చెప్పారు, వెరీ గుడ్. వీకే ఓఏ కరెక్ట్ ఆన్సర్. నేను చేంజ్ చేస్తున్నాను మీరు నా సిస్టంలో. వీకే జీరో, ఓఏ ఓఏనే కరెక్ట్, జీరో ఏ కాదు, ఓఏ కరెక్ట్. చూడండి, సో ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి ఇది. వీకే జీరోనే, వీకే ఓఏనే కదా, ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఇంటిగ్రేషన్స్ జరిగినాయా లేదా, ఎలా తెలుస్తుంది యాక్చువల్గా? ఇప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, వితౌట్ వితౌట్ పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ జరిగిందంటే పర్చేజ్ ఆర్డర్తో పాటు పోస్ట్ చేయాలి. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ వితౌట్ సేల్స్ ఆర్డర్తో పోస్ట్ చేస్తున్నాం. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ జరిగితే ఏమవుతుంది? ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ జరిగితే ఏమవుతుంది? విత్ సేల్స్ ఆర్డర్తో పాటు పోస్ట్ చేస్తాం. సో ఇట్లా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీకే జీరో ఏ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పింది. నేను నా సిస్టంలో కూడా చేంజ్ చేస్తాను. 1 మినిట్, 1 మినిట్, మళ్ళీ అదే ఉంటుంది. క్లియర్, ఓకేనా? సో ఈ టీ కోడ్స్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్స్ ప్రాపర్గా జరిగినా లేదా. ఎఫ్ఐ టు యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే వితౌట్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ తోటి క్రియేట్ చేస్తున్నాం. సో విత్ పర్చేజ్ ఆర్డర్తో చేయాలి. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ అంటే ఓబీవైసీ ఇంటిగ్రేషన్ అయితే కనుక అలా వస్తుంది, విత్ పర్చేజ్ ఆర్డర్తో పోస్ట్ చేస్తాం. అదే ఎఫ్ఐ టు ఎస్డి ఇప్పుడు ఇలా ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము? వితౌట్ సేల్స్ ఆర్డర్. ఇంటిగ్రేషన్ జరిగితే సేల్స్ ఆర్డర్ని బేస్గా చేసుకుని చేయాల్సి వస్తుంది. సో ఇటువంటివి ప్రాపర్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతుందా లేదా. సో ప్రాపర్గా ఎంట్రీస్ పోస్ట్ అయితేనే ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ జరిగినట్లు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ రిపోర్ట్స్. జీ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎస్ఏపిలో ఏమవుతుంది? స్టాండర్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఏంటి, కొన్ని గ్యాప్ అనాలిసిస్లో కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయలేము యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా. అప్పుడు ఏం చేస్తాము? ఎబాపర్ని కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఆయన చేసిస్తారు, ఎబాపర్ చేసిస్తారు. అంటే అవి ఎబాపర్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో చేసేస్తారు. అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. జీ రిపోర్ట్స్, జెడ్ రిపోర్ట్స్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ రిపోర్ట్స్. ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్. గ్యాప్ అనాలిసిస్లో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని స్టాండర్డ్ ఎస్ఐపి తోటి ఫుల్ఫిల్ చేయలేము. అటువంటప్పుడు ఏమవుతుంది? అటువంటప్పుడు ఏం చేస్తాము? అటువంటప్పుడు మనం ఎబాప్ని కాంటాక్ట్ చేస్తాం. గ్యాప్ అనాలిసిస్ డిస్కస్ చేశాం కదా. స్టాండర్డ్ ఎస్ఏపి ఫంక్షనాలిటీ ద్వారా క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎబాప్ని కాంటాక్ట్ చేస్తాం. ఆయన కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్. ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ అనుకోండి, అవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా అంటారు. జెడ్ రిపోర్ట్స్ అంటారు. జెడ్ ఫీల్డ్స్, జీ ఫీల్డ్స్ అంటారు. జెడ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. జీ ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ఓపెన్ చేయండి. జీ ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? జెడ్ ఫీల్డ్స్, జీ ఫీల్డ్స్ ఇట్లా ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? ఓబీ బయటికి వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేసి. OB08కి వెళ్ళండి. OBB8 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1 మోర్ ఫీల్డ్ కావాలి, ఇంకా క్రింద ఒక 1 or 2 ఫీల్డ్స్ కావాలి, ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు.
సో వీటిని ఏమంటారు? జీ ఫీల్డ్స్, జెడ్ ఫీల్డ్స్ అంటారు. సో ఈ ఫీల్డ్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, FB60 వెళ్ళండి. FB60. సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలి, యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమన్నా కావాలి మీకు. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు, ఎబాపర్. సో ఈ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. వీటిని ఏమంటారు? జీ ఫీల్డ్స్ లేదంటే జెడ్ ఫీల్డ్స్. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా? జీ ఫీల్డ్స్ అంటారు. ఓకే, నీ ఫీల్డ్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా కూడా టెస్ట్ చేస్తారు. టీ కోడ్స్. టీ కోడ్స్ అంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్. కస్టమైజ్డ్ టీ కోడ్స్. కొన్ని టీ కోడ్స్ మన దగ్గర ఎలా ఉన్నాయి? జిఎల్ పోస్ట్ టీ కోడ్ ఏంటి? FB జిఎల్ టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. వీటికి ఏమైనా ఒక లెటర్ యాడ్ చేస్తారు. అంటే స్టాండర్డ్ టీ కోడ్స్కి ఏమైనా ఒక జెడ్ కానీ లేదంటే వైట్ కానీ ఏదైనా ఒక లెటర్ అనేది యాడ్ చేస్తారు. అంటే కొన్ని కస్టమైజ్ ఫీల్డ్స్, కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. ఇప్పుడు మనం FB50 వాడుతున్నాం, కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఏదైనా మార్చుకుంటారు, వేరే నేమ్తో టీ కోడ్ కావాలి, వాళ్ళ ఎండ్ యూజర్స్ అవే యూజ్ చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తాము? సపరేట్గా టీ కోడ్స్ కూడా క్రియేట్ చేస్తారు. కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్ టీ కోడ్స్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని, ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని సపరేట్గా టీ కోడ్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తారు. సో వీటిని ఏమంటారంటే కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. సో ఇవి కూడా పనిచేస్తున్నాయా లేదా, కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా? దిస్ టెస్టింగ్ we will do on డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీలోనూ చేస్తారు, డెవలప్మెంట్లో కూడా చేస్తారు. ఇఫ్ యూ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్స్ ఆన్ ది స్టాండర్డ్ SAP, చూడండి, ఇఫ్ యూ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్స్ ఆన్ ది స్టాండర్డ్ SAP, దట్ డెవలప్మెంట్స్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ టు టెస్ట్. అంటే కొత్తగా ఏమైతే స్టాండర్డ్ SAPకి మనం చేస్తాం, స్టాండర్డ్ SAPకి అడిషనల్గా ఏమైనా కాన్ఫిగరేషన్ చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అవ్వచ్చు, పర్టికులర్ టీ కోడ్స్ అవ్వచ్చు, అవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా టెస్ట్ చేయడాన్ని ఏమంటారు? టెస్ట్ చేయడాన్ని రెగ్యులేషన్ టెస్టింగ్లో చేస్తారు. జీ రిపోర్ట్స్, కొత్త రకం రిపోర్ట్స్. జీ ఫీల్డ్స్, కొత్త రకం ఫీల్డ్స్. జెడ్ ఫీల్డ్స్ అని కూడా చెప్తుంటారు, జెడ్తో కూడా యూజ్ చేస్తారు. టీ కోడ్స్, కొత్త రకం టీ కోడ్స్ పనిచేస్తున్నాయా లేదా చూస్తారు. ఓకేనా? జీ రిపోర్ట్స్ అంటే న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్. జీ ఫీల్డ్స్ అంటే న్యూ ఫీల్డ్స్, వర్కింగ్ ఆర్ నాట్. టీ కోడ్స్ అంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్, వర్కింగ్ ఆన్ నాట్. ఓకేనా? సో ఈ పని చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. సార్ ఈ న్యూ రిపోర్ట్స్ ఎలా టెస్ట్ న్యూ రిపోర్ట్స్ చేస్తారు? అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. మనం 99% స్టాండర్డ్ రిపోర్ట్స్ నే సజెస్ట్ చేయాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది, క్లయింట్ వేరేగా అడుగుతారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని దాని ప్రకారం ఎబాపర్ చేస్తారు, మనమేం ఇన్వాల్వ్ అవ్వం. బట్ కాకపోతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటనేది ఎబాపర్కి చెప్పాలి. ఓకేనా? న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్, డిఫరెంట్ మన దగ్గర స్టాండర్డ్ రిపోర్ట్స్ చాలా ఉంటాయి, అవి కాకుండా కొత్తగా కావాలి. బట్ 99% స్టాండర్డ్ రిపోర్ట్స్ నే యూజ్ చేస్తారు. మీరు కస్టమైజ్ రిపోర్ట్స్ కి సజెస్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. మీరు March 31st కంప్లీట్ చేయాలి. ఈ కస్టమైజేషన్ రిపోర్ట్ చేయడం వల్ల చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల టైం టేకింగ్ ప్రాసెస్, బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. అందువల్ల ఏం చేస్తారంటే 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేస్తారు. క్లయింట్ ఏమన్నా క్లయింట్ కెనాట్ సాటిస్ఫై విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. స్టాండర్డ్ రిపోర్ట్స్ యాక్సెప్ట్ చేయలేదు, అటువంటిప్పుడు కస్టమైజ్డ్ రిపోర్ట్స్ చేస్తారు, అది ఎబాపర్ చూస్తారు. ఓకేనా? తర్వాత సో ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి లేదా టెస్ట్ చేస్తారు. ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, we will inform to the ABAP consultant. ఏవైతే కొత్త న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్, న్యూ ఫీల్డ్స్, న్యూ టీ కోడ్స్ ప్రాపర్గా వర్క్ చేయకపోతే ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఎబాపర్కి చేయాలి. ఎందువల్ల? ఎబాపరే కదా చేసేది. కొత్త ఫీల్డ్స్ లేదంటే న్యూ టీ కోడ్స్ ఇవన్నీ కూడా చేసేది ఎవరు? ఎబాపరే. కాబట్టి ఎబాపర్కి ఇంటిమేట్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రోల్ టెస్టింగ్. రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ప్రాసెస్.
ఫర్ స్పెసిఫిక్ యూజర్, ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. రోల్ టెస్టింగ్ అనేది ఎవరు చూస్తారు? బేసిస్ కన్సల్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈస్ బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ చేస్తారు ఇక్కడ. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని బేస్గా చేసుకుని మీరు అకౌంట్ పేయబుల్లో వర్క్ చేస్తున్నారు. అకౌంట్ పేయబుల్ టీ కోర్స్ మాత్రమే వర్క్ చేయాలి మీకు. ఎండ్ యూజర్ ఉంటాడు. ఎండ్ యూజర్కి ఏమేమి టీ కోర్స్ యాక్సెస్ ఉంటుంది? అకౌంట్ పేయబుల్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, లేదంటే వెండార్ రిలేటెడ్ రిపోర్ట్స్, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N ఇలాంటివి. సో అకౌంట్ పేయబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ పేయబుల్ టీ కోర్సే వర్క్ అవ్వాలి. మీరు అకౌంట్ పేయబుల్ టీంలో ఉన్నారు, కన్సల్టెంట్ రోల్లో, మీకు వాటికే యాక్సెస్ ఉంటుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అన్నిటికీ ప్రతి టీ కోడ్కి యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే అలా ఉండదు. మీరు దేనిపైన అయితే వర్క్ చేస్తారో దానికే, ఆ పర్టికులర్ టీ కోడ్కే మీరు వర్క్ చేయాలి. ఆ పర్టికులర్ సబ్ మాడ్యూల్లోనే మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు GL టీంలో ఉన్నారు, GLకే యాక్సెస్ ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉన్నారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్కే యాక్సెస్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్, డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ ఆన్ యువర్ డిజిగ్నేషన్. దాన్ని బేస్గా చేసుకుని ఉంటుంది. సో అకౌంట్ పేయబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ పేయబుల్ టీ కోడ్సే వర్క్ చేయాలి. అకౌంట్ రిసీబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ రిసీబుల్ టీ కోడ్సే వర్క్ చేయాలి. అట్లా దేనికది సపరేట్. రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టెస్టింగ్. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. ఒక యూజర్కి అసైన్ చేశారు, రవి అనే యూజర్కి అసైన్ చేశారు. ఆయన యూజర్ ఐడి పాస్వర్డ్ పనిచేస్తుందా లేదా? అలాగే వాళ్ళకి సంబంధించిన టీ కోడ్స్, ఏమేమి టీ కోడ్స్ యాక్సెస్ ఇవ్వాలి, మీకు ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒక 20 టీ కోడ్స్, 30 టీ కోడ్స్, 40, మహా అయితే ఒక 20, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకేనా? సో అట్లా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇది డెమో కాబట్టి మీకు ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. మరి మీకు ప్రాజెక్ట్లోకి వెళ్తారు, ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ కావాలంటే ఎక్కడో చెక్ చేసుకుంటారు మీరు? ఏ సర్వర్ ఉపయోగిస్తారు? శాండ్ బాక్స్ సర్వర్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్. శాండ్ బాక్స్ సర్వర్లో చేసుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్లో ఉంటుంది, ఎందుకంటే నేర్చుకోవడానికి కదా. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. we will do the ABAP consultant with help of basis consultant. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. we will do the ABAP consultant with help of basis consultant. అంటే ABAP వాళ్ళు పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? సిస్టమ్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది. మీరు కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చారు, వెంటనే ఆ పర్టికులర్ టీ కోడ్కి సంబంధించిన పేజ్ ఓపెన్ డాక్యుమెంట్ లోడ్ అవుతుందా లేదా, టైం తీసుకుంటుందా, స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా సర్వర్, ఇట్లాంటివి. సో ఇది ABAP బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదు. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. చూడండి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఆన్ క్వాలిటీ సిస్టమ్. క్లయింట్ లెవెల్లో టెస్ట్ చేస్తారు కదా, క్లయింట్ లెవెల్ ఇక్కడ నెంబర్ ఎంత? క్లయింట్ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? 500 అనేది గోల్డెన్ క్లయింట్ అంటారు. ఎండ్ యూజర్ సర్వర్ కాబట్టి గోల్డెన్ క్లయింట్. కొన్ని కంపెనీస్లో 100నే గోల్డెన్ క్లయింట్ అంటారు. కొన్ని కంపెనీస్లో మ్యాక్సిమం ఎక్కువ మంది ఏదైతే మనకి ఎండ్ యూజర్ లెవెల్లో టెస్టింగ్ అనేది జరుగుతుందో దాన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్. సో ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో అవన్నీ కూడా క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్. క్లయింట్ వైపు టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారంటే క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? క్లయింట్ వైపు టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళని ఏమంటారు? క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్. అంటే ఎండ్ యూజర్స్ కూడా వేరే వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చు, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. దీన్ని UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు, ప్రాపర్గా అవుతుందా లేదా, GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా. మాస్టర్ డేటా టెస్టింగ్, క్రియేషన్ టెస్టింగ్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, GL మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా.
అసెట్ తర్వాత అసెట్ పోస్టింగ్, అసెట్ క్రియేషన్ అండ్ పోస్టింగ్ AS01లో అసెట్ క్రియేట్ చేస్తాం. F-90లో అసెట్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. అసెట్కి సంబంధించినవి రిపోర్ట్ జనరేట్ చేయటం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ కూడా SAP ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏదైనా బైక్ పర్చేస్ చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తాం, షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి చెక్ చేసుకుంటాం. అలాగే SAP అనే ఒక ప్రోడక్ట్ని SAP మన కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAPలో మ్యాప్ చేశారు. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా కూడా టెస్ట్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ అనేవాడు చెక్ చేసుకుని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. ఒక 2 minutes బ్రేక్ అండ్ 2 minutes బ్రేక్ ఇవ్వండి. ఐ విల్ కమ్ బ్యాక్.
చూడండి ఇంటర్వ్యూకి వచ్చాను. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చాను. సో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. సో మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, మీరు లెగసీ సిస్టంలో ఉన్నారు. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి, అదర్ దాన్ ఎస్ఏపిలో ఉన్నారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. లెగసీ అంటే ఏంటి? పీపుల్ సాఫ్ట్ అవ్వచ్చు, జేడీ అడ్వర్డ్స్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారు ఎస్ఏపిలోకి, కొత్తగా మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారు. మరి టెస్టింగ్ ఎలా చేస్తారు? మీ మీకు ఎండ్ యూజర్స్కి ఐడియా ఉండదు కదా ఎస్ఏపి. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఆడిటింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు కూడా, టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా, ఐఎమ్ సో సారీ, 1 minute మళ్ళీ చెప్తాను చూడండి, చిన్న మిస్టేక్, సారీ. సో మీ కంపెనీలో ఎస్ఏపి అనేది లేదు, ఇంతకుముందు లెగసీ సిస్టంలో ఉన్నారు. లెగసీ అంటే పీపుల్స్ ఆఫ్, జేడీ అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్. ఏదన్నా ఒక కంపెనీలో అంటే ఏదైనా ఒక అదర్ ఈఆర్పిని ఉపయోగిస్తున్నారు. దాని నుండి మీరు ఎస్ఏపికి ఇంప్లిమెంటేషన్ అయ్యారు అనుకోండి, ఎస్ఏపికి మూవ్ అయ్యారు. మరి టెస్టింగ్ ఎవరు చేస్తారు? మీరు ఇంతకుముందు మీ కంపెనీలో ఎస్ఏపి పైన ఎక్స్పీరియన్స్ ఉండదు మీ వాళ్ళు ఎవరికి కూడా, ఎండ్ యూజర్స్కి. అటువంటప్పుడు వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళని ఏమంటారంటే టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరు? మీ కంపెనీలో ఎస్ఏపి అనేది లేదు కాబట్టి సపరేట్గా మళ్ళీ మీరు రిక్రూట్ చేసుకుంటారు. అంటే క్లయింట్ లెవెల్లో కూడా టెస్టింగ్ పార్ట్నర్స్ని తెచ్చుకుంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. కొంచెం చూడండి, ఇది క్వశ్చన్. ఇది బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు? మీ కంపెనీలో ఎస్ఏపి లేదు, కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేశారు. అటువంటి సిచ్యువేషన్లో మీ కంపెనీలో టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి. డౌన్కి వెళ్ళని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ చూడండి, ఇది మీ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ 100లో చేస్తారు. 300లో యాక్సెంచర్ వాళ్ళు చేశారు టెస్టింగ్. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఎగ్జాంపుల్. 300లో టెస్టింగ్ చేస్తున్నారు. టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? యాక్సెంచర్ వాళ్ళు చేస్తున్నారు ఎగ్జాంపుల్. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. మరి విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళిద్దరూ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? డెలాయిట్ టీమ్. ఎగ్జాంపుల్, వేరే కంపెనీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. డెలాయిట్ టీమ్ వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్ అంటారు. 100లో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, 300లో టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్. తర్వాత 400లో కూడా టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలాయిట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు 2 లెవెల్స్లో టెస్టింగ్ చేస్తారు. ఓకేనా? సో ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సార్ ఈ ఆడిటింగ్ లో కూడా సేమ్ టెస్టింగ్ టెస్టింగ్ ఏనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ మీరు అనుకుంటారు యాక్సెంచర్లో టెస్టింగ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు టెస్టింగ్? మరి ఆడిటింగ్లో ఎందుకు చేస్తున్నారంటే 2 లెవెల్స్లో చేస్తారు టెస్టింగ్ అనేది. ఒక లెవెల్లో సరిపోదు. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా ప్రోడక్ట్ తయారైంది, ఒకళ్ళు టెస్ట్ చేస్తే అయిపోతుందా?
వన్ మోర్ లెవెల్లో కూడా చేయొచ్చు. 2-3 లెవెల్స్లో టెస్టింగ్ చేసాము. ఎందువల్ల క్వాలిటీగా ప్రోడక్ట్ అనేది బయటికి రావాలి. అది ఇంటెన్షన్. మీ కంపెనీ చిన్న కంపెనీ, బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, 1 లెవెల్ టెస్టింగ్ సరిపోతుంది. టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఒకరు చేస్తే సరిపోతుంది. బట్ యాజ్ పర్ ఎస్ఏపి సినారియో ప్రకారం స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకోవడానికి 3 లెవెల్స్లో టెస్టింగ్ చేయాలి. లేదు ఒకే లెవెల్లో చాలనుకుంటే ఇస్ ఎనఫ్. సో మీ కంపెనీకి బడ్జెట్ ఉంది, బెస్ట్ ప్రోడక్ట్ అనేది కావాలి, మీకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ ఉంది. అటువంటిప్పుడు ఏం చేస్తారు, 3 లెవెల్స్లో టెస్టింగ్, 2 లెవెల్స్లో కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో 100లో చేసేవాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, 300లో చేసేవాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్, 400లో చేసేవాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఒక ఐటీ ప్రాజెక్ట్, ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మినిమం 3 కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి యాజ్ పర్ ఎస్ఏపి స్టాండర్డ్. లేదు మాకు అంత అవసరం లేదని క్లయింట్ అనుకుంటే కనుక తక్కువలో కూడా చేసేయచ్చు. ఇది అవసరం లేదు, ఎగ్జాంపుల్ మాకు అవసరం లేదు, బడ్జెట్ లేదు అనుకుంటారు, ఇది తీసేస్తారు. ఏమవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళే ఫేస్ చేస్తారు. అట్లా ఓకేనా. అలాగే మళ్ళీ క్లయింట్ లెవెల్లో కూడా టెస్టింగ్ చేస్తారు. వాళ్ళని కూడా టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. మీ కంపెనీలో ఎస్ఐపి లేదు, మరి ఎలా టెస్ట్ చేసుకుంటారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? సో అక్కడ కూడా ఆడిటింగ్ పార్ట్నర్స్, టెస్టింగ్ పార్ట్నర్స్, వన్ మోర్ టీమ్ని యాడ్ చేసుకుంటారు. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ టెస్టింగ్. నెక్స్ట్ ఏంటి, పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give the correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. మీరు కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి వితౌట్ ఎర్రర్స్. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్. Positive testing means we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. Without errors తోటి పోస్ట్ అవ్వాలి, కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఓకేనా? పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా క్రియేషన్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, అసెట్ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, ఇదంతా కూడా కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తారు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చేసి సేవ్ చేస్తారు. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ అంటే ప్రాపర్గా ఇవ్వాలి ఇన్పుట్స్ అనేవి. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ మోర్ డౌట్. ఈ డేటా ఎవరు క్రియేషన్ చేస్తారు సార్? డేటా ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసేదానికి కానీ టెస్టింగ్ కానీ డేటా వస్తుంది కదా? డేటా వస్తుందండి. మీకు కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఎలా వస్తుంది? మీకు కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారు? బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా, బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తాం. ఓకే. టెస్టింగ్ ఎలా చేస్తారు చెప్తాను, ఇక్కడ చెప్తాను. వెయిట్ చేయండి, 2 minutes టైం ఇవ్వండి, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే, తర్వాత చూడండి. సో నెగిటివ్ టెస్టింగ్. వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టైప్ చేయండి, నేను చెప్తాను. నెగిటివ్ టెస్టింగ్ బై ఇంటెన్షనల్లీ. If you can give the wrong inputs, if you can enter the wrong inputs, by intentionally, if you can give the wrong inputs at the time of accounting entry posting, system will reflect the system will throw the error message. ఎట్లైనా ఓకే, system will reflect the error message. సో బై ఇంటెన్షనల్లీ అంటే ఏంటి? మీరు కావాలనే మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. మరి రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుందా? అవ్వచ్చా? అవ్వకూడదు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి.
మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినా ఎంట్రీ పోస్ట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? ఎస్ఐపి సర్వర్ అనేది పనిచేయట్లేదు అని అర్థం. కాబట్టి ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనేమో ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెగిటివ్ టెస్టింగ్ అంటే రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకూడదు. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ విల్ రిఫ్లెక్ట్ ది ఎర్రర్ మెసేజ్. సిస్టమ్ విల్ షో ది ఎర్రర్ మెసేజ్. రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. అది మరి టెస్టింగ్ ఎలా చేస్తారు? డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్. ఇంకా డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. ఇక్కడ టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది చూడండి. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? డెబిట్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి, అలాగే బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఎవరు ఇస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇస్తారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇచ్చిన టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ మేజర్ గా ఫోకస్ చేసేది FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా జరిగిందా లేదా ఇవి చెక్ చేస్తారు. సో టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ T కోడ్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ T కోడ్. On the document, implementation team maintained what T code want to test, what input want to enter at the time of accounting entry posting. So implementation team వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఏ T code టెస్ట్ చేయాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సిందే కదా. డెబిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏంటి, కాస్ట్ సెంటర్ ఏంటి, సెగ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని మీరు ఏం చేస్తారు? ఆ ఎంట్రీని పోస్ట్ చేయటం జరుగుతుంది. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. సో టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఎలా టెస్ట్ చేస్తాం? టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఏముంటుంది? విచ్ ఇన్పుట్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఓకేనా? అలా ప్రతిదీ కూడా విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్, ఏ టైప్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. సో ఇలా ఏ T కోడ్ టెస్ట్ చేయాలి, వాట్ టైప్ ఆఫ్ T కోడ్స్ వాంట్ టు టెస్ట్, ఇలా ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ వీ విల్ డూ ది ఆల్ టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్స్. ఎనీ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఎలా చేస్తాము? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. సో డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, పోస్ట్ అయిందా లేదా అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏం చేస్తారు? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. డాక్యుమెంట్ పోస్ట్ చేసేసారు, పోస్ట్ అయిందా లేదా స్క్రీన్ షాట్ తీస్తారు. పోస్ట్ అయినా పోస్ట్ అవ్వకపోయినా, ఎర్రర్ ఫామ్ అయినా పోస్ట్ అయినా స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకుని ఏం చేస్తారు? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. టెస్ట్ కేసెస్ అంటారు. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. సో ప్రాపర్ గా ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ ఏమేమి ఉంటాయి? టెస్టింగ్ టూల్స్ అంటారు. ఇవి టెస్టింగ్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQCALM. It is called testing tools. Here we need to upload the result document screenshot. మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది ఆ రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. పోస్ట్ చేశారు, ఎర్రర్ వచ్చిందా ఏంటి, స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. HPALM అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇవి సో ఈ టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు, రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు.
రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ఓకేనా? ఇవి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా మీకు టికెటింగ్ టూల్ ఏమో ఉపయోగిస్తాము? విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్ అంటే సర్వీస్ నౌ చెప్పేస్తారు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఎర్రర్ ఫామ్ అవుతుంది. అక్కడ ఏమి ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేసెస్ ఏమి ఉపయోగించారంటే ఏం చెప్తారు? ఇవి చెప్పాలి. HPALM హ్యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇలాంటివి రెండు ఒకటే. HPALM HPQCLM ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఇటువంటి టెస్టింగ్ టూల్స్ని ఉపయోగిస్తారు. మరి ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేయడానికి ఏ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. అది వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడానికి HPALM HPQCALM ఇటువంటి టెస్టింగ్ టూల్స్ని ఉపయోగిస్తారు. మరి ఎండ్ యూజర్ ఎర్రర్ ఫామ్ అయితే ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. డాక్యుమెంట్ పోస్ట్ అయితే ఓకే, మరి పోస్ట్ అవ్వలేదు, ఏం చేస్తాము? ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎర్రర్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది, వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, అది కరెక్ట్ చేశారా లేదా అనేది ఒక డాక్యుమెంట్ ఇస్తారు. దాన్ని డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇస్తారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఒక డిఫెక్ట్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ అయిపోతే ఓకే, మరి పోస్ట్ అవ్వలేదు, ఏంటి రీజన్ ఏంటి? పర్టికులర్ కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చేయలేదు మా టీం వాళ్ళు, అది కరెక్ట్ చేశాము, మళ్ళీ మీకు ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్గా ఒక డిఫెక్ట్ డాక్యుమెంట్ అనేది ఇస్తారు. ఈ పర్టికులర్ మిస్టేక్స్ని క్లియర్ చేశాము అంటారు. దీన్ని ఏమంటారంటే డిఫెక్ట్ డాక్యుమెంట్. క్లియర్ కదా? క్లియరా కదా? మొత్తం చదవండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, మొత్తం చదవాలి. క్లియరా? క్లియరా కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. సిలబస్ కాపీలో ఏముందో చూడండి. నెక్స్ట్ క్లాస్ మోడల్ అండ్ వర్క్ నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.